ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి మీ మధ్య వాక్య పరిచయం చేయటానికి నన్ను తీసుకొచ్చిన దేవదేవునికి, యావే ప్రభువుకి, యేసుక్రీస్తుకి, త్రియేకుడికి, పరిశుద్ధాత్మ దేవుడికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీ అందరూ కూడా ఒకసారి దేవుడిని స్తుతిద్దాం. హల్లెలూయా. మరి మీ మధ్య వాక్య పరిచయం చేయటానికి ఈ ప్రాంతంలో నన్ను రిఫర్ చేసినటువంటి నా తోటి సేవకుడు, నా మిత్రుడు, తమ్ముడు సురేష్ పాస్టర్ గారు, మరి మీ పాస్టర్ గారిని పరిచయం చేసి ఇక్కడ వాక్య పరిచయం చేయటానికి సహాయం చేశారు. అందుకని బ్రదర్ కి, పాస్టర్ గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మీ మధ్య వాక్య పరిచయం చేయటానికి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి మీ దేవ సేవకులు కె ప్రసాద్ గారికి, వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. నాతో పాటు ఉన్నటువంటి దైవ సేవకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. నేరుగా దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాము. దయచేసి మీరు బైబిల్ గ్రంథము తెరిచి ఒక్క వచనాన్ని మనము చదువుదాము. 105వ కీర్తన 41వ వచనం మాత్రం చదువుదాము. 105వ కీర్తన 41వ వచనము. బండను చీల్చగా నీళ్లు ఊపికి వచ్చెను, ఎడారులలో అవి ఏరులై పారెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడు అయిన మా దేవ, శివాధిపతి ఒక మా ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యావే ప్రభు నీకు వందనాలు, కూడా నీకు వందనాలు. ఈ రాత్రి మాత్రం మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. మీరు మాట్లాడితే మాకు జీవము కనుక, మీరు మాట్లాడితే మాకు బ్రతుకు కనుక, మీరు మాట్లాడితే మాకు త్రోవ కనుక మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ శ్రద్ధగా దేవుని వాక్యము విందాము. దయచేసి మీ యొక్క ఆలోచనలు, మీ తలంపులు కేవలం దేవుని వాక్యము మీద మాత్రమే దృష్టి పెట్టాలని ఆలోచన చేయండి. ప్రార్థన చేసుకున్నాము. దేవుని వాక్యములోనికి వెళ్దాం. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల ప్రజలు ఐగుప్తు నుంచి దేవుడు విడిపించి కనానుకు వారిని తీసుకెళ్తున్నప్పుడు దారిలో వారికి దాహమేసింది. ఇశ్రాయేలీయులు దాదాపుగా 36 లక్షల మంది ఉన్నారు. 36 లక్షల మందికి మోసే, అహరోనులు నాయకులుగా నడిపించారు. ఒక ఇద్దరు మాత్రమే ప్రాముఖ్యముగా దేవుని చేత ఏర్పరచబడి ఆ 36 లక్షల మందిని నడిపిస్తున్నప్పుడు వారు రెఫీదీము అను ప్రాంతానికి వచ్చారంట. అక్కడ వారికి దాహం వేసింది, నీళ్లు లేదు. 36 లక్షల మందికి నీళ్లు ఇవ్వాలంటే ఎన్ని లీటర్లు ఇవ్వాలంటే, వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు మోసే దగ్గరకు వచ్చి ఏం మాట్లాడతారు తెలుసా? నీళ్లు లేక ఇక్కడ చావటానికైనా మమ్మల్ని తీసుకొచ్చావు, దాహం వేస్తుంది. ఇంకో మోసే అంటాడు, నిర్గమకాండం 17వ అధ్యాయం మీరు చదివితే, దేవునితో మొరపెట్టి, అయ్యా నువ్వు సహాయం చేయకపోతే ఇంకొద్దిసేపటికి వీళ్ళు నన్ను కొట్టి చంపేసేలా ఉన్నారు, వీళ్ళు నన్ను కొట్టేస్తారేమో అన్నంత వరకు. అంటే అక్కడ సిచ్యువేషన్ మనం ఊహించుకుంటే, నీళ్ళు లేక చంపేస్తావు, నిన్ను ఇక్కడ చంపేయాలని ఒకరికిద్దరు లేచే ఉంటారు ఆయన మీదకి. కానీ మోసే దేవునికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాడు, అక్కడ ఒక బండ ఉంది కదా, ఆ బండ దగ్గరికి వెళ్ళి నీ దగ్గర ఒక కర్ర ఉంది కదా, ఆ కర్రతో ఆ బండను కొట్టమని చెప్పాడు అన్నమాట. మీరు ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచించండి. మీలో ఎవరికైనా ఇక్కడ ఒక బండను పెట్టి ఆ బండను కొట్టమ్మా నీళ్ళు వస్తాయంటే మీరు ఇది కొడతారా? కొట్టరు. బండను కొడితే నీళ్ళు రావడం అంటారు. కానీ మోసే అలాగ అన్నాడా? బండను కొట్టు అని అన్నాడంటే ఆయన బండను కొడితే నీళ్ళు ఇస్తాడని నమ్మాడు ఆయన. ఎందుకు, ఎలా నమ్మాడు తెలుసా? దానికి ముందు సముద్రాన్ని ముందుగా చేర్చడం చూశాడు తన కళ్ళతో. దేవునికి స్తోత్రం. దానికి ముందు ఆకాశము నుండి మన్నా కురిపించడం చూశాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ బండను కొట్టమన్నాడంటే ఖచ్చితంగా బండలోంచి నీళ్ళు వస్తాయని నమ్మేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతకు ముందు మీరు ఎన్నో సార్లు యేసు ప్రభు చేసిన అద్భుతాల గురించి మీరు వినే ఉంటారు. అయినా నమ్మకం మనకు రాదు, అయినా మనకి ఆయన మీద విశ్వాసం రాదు. మోసే
100% నమ్మి ఆ బండను కర్రతో కొట్టాడు. కొట్టగానే ఫస్ట్ నీళ్లు చిన్న దారలాగా చెంబలాగా వచ్చింది. అలా చూస్తూనే ఉన్నాడు, నీళ్లు చిన్న దారలాగా వచ్చింది. చూస్తూనే ఉన్నాడు, నీళ్లు ఒక పైప్ లోంచి ట్యాప్ లో వచ్చినట్టుగా వస్తున్నాయి. అది చూస్తూనే ఉన్నాడు, ఒక డ్యామ్ వాల్ ఎక్కితే ఎలాగొస్తుందో వాటర్, ఆ బండను దుర్రమని కొట్టింది వాటర్. కొట్టగానే ఇంకా ఇశ్రాయేల్ ప్రజలు ఒక్కొక్కరు ముఖాలు కట్టుకుంటున్నారు, నీళ్ళు తాగుతున్నారు. ఒక నీళ్ళు తాగేస్తున్నాడు, స్నానాలు చేసేస్తున్నారు. వాళ్ళకి ఎంత ఆనందం అంటే ఆశ్చర్యం కలిగేసింది. అటువంటి అద్భుతము ఈ భూమి మీద చరిత్రలో చేసింది ఒకే ఒక్క దేవుడు, నజరేయుడైన యేసు. చప్పట్లు కొట్టి దేవుని మనం నిలుపుతాం. హల్లెలూయా. భూమి మీద దేవుడు అనబడుతున్న వారు ఎవరు చేయని అద్భుతాలు యేసు క్రీస్తు మాత్రమే చేశాడు. అటువంటి అద్భుతం. దేవునికి స్తోత్రం. ఆ బండను గురించి ఈ రాత్రి మనము నేర్చుకోబోతున్నాం. ఆ బండ ఎవరు అనంటే బైబిల్లో రాయబడి ఉంది కదా. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనములో రాయబడి ఉంది, ఆ బండ క్రీస్తే అని రాయబడి ఉంది. అక్కడ మాట్లాడుతున్నాడు అపోస్తుడైన పౌలు, ఇశ్రాయేలు వారి గురించి మాట్లాడుతున్నాడు. నా సహోదరులారా, ఈ సంగతులు మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. దేవుడు మోసే ద్వారా సముద్రమును చీల్చి మేఘము కింద మనల్ని నడిపించాడు అని చెబుతూ బండ నుండి నీళ్ళిచ్చాడు. ఆత్మ సంబంధమైన బండ, తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలో నుంచి నీళ్లను రప్పించాడు. ఆ బండ క్రీస్తే అని రాయబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇశ్రాయేలీల చరిత్రలో 2 సార్లు బండ నీళ్ళిచ్చినట్లుగా రాయబడి 2 సార్లు. ఒకటి నిర్గమకాండం 17వ అధ్యాయంలో రాయబడింది. రెండవది సంఖ్యాకాండము 20వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం నేర్చుకుందాం. మొట్టమొదటిసారిగా ఆ బండను మోసే కొట్టాడు, నీళ్ళు వచ్చాయి. ఆ బండ ఎవరు? క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. రెండోసారిగా దేవుడు బండను కొట్టమనలేదు. ఏమన్నాడు? మాట్లాడమన్నాడు. బండతో మాట్లాడు, బండ నీకు నీళ్ళు ఇస్తుంది అన్నాడు. అయితే మోసే బండను 2 సార్లు కొట్టాడు. పోయి ఎందుకు కొట్టాడని తర్వాత ఆలోచన చేద్దాము. మొదట బండను కొట్టాడు, కొడితే నీళ్ళు వచ్చాయి. అది దేనికి సాదృశ్యంగా ఉందంటే, నీకు నాకు రక్షణ కలగటానికి, రక్షణ అనే నీళ్లు మనకి రావటానికి క్రీస్తు శిలువలో కొట్టబడ్డాడు, క్రీస్తు శిలువలో గాయపరచబడ్డాడు. అప్పుడే మనకు రక్షణ వచ్చింది. బండలో నుంచి వచ్చిన నీళ్లు దేనికి సాదృశ్యం అంటే రక్షణకు సాదృశ్యము. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, నీళ్లు దేనికి సాదృశ్యము? రక్షణకు సాదృశ్యము. బైబిల్లో 2 చోట్ల ఈ సందర్భాలు మనకి కనబడతాయి. రక్షణకు సాదృశ్యముగా నీళ్లు బైబిల్లో 2 చోట్ల మనకు కనబడుతుంది. మొట్టమొదటిది మత్తయి సువార్త 12వ అధ్యాయము. మీరు తీసి అర్జెంటుగా రాసేసుకొని ఏం చేయవసరం, ఇంటిగా చదువుకోవచ్చు. మొత్తం నేను చెప్పి వెళ్ళిపోతాను. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఒక అపవిత్రాత్మ ఒకరిని విడిచి వెళ్ళిపోయిన తర్వాత అది నీరు లేని చోట్ల తిరుగుతుందంట. ఎక్కడ? నీరు లేని చోట్ల. అంటే నీళ్ళంటే దెయ్యానికి భయం. అవునా కదా? అవునంటారా కాదంటారా? గిట్టి చెప్పండి. మరి ఇంకొక దెయ్యం గురించి బైబిల్లో ఉంది. ఆ దెయ్యం ఎప్పుడు పడితే అప్పుడు అగ్నిలోనూ నీటిలోనూ తోసేస్తుంటారు. మరి దెయ్యాలకి నీళ్ళు అంటే భయమైనప్పుడు అంటే అక్కడ ఉపమానం చెప్పాడు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న 12వ అధ్యాయంలోని యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఏంటంటే, ఒకని ఇంటిలో నుంచి ఒకడు ఆత్మలో నుంచి తప్పిపోయిన తర్వాత నీళ్ళు లేని చోటకు వెళ్తుందంట ఆ అపవిత్రాత్మ. అంటే నీళ్లు రక్షణకు సాదృశ్యము. ఒక రక్షణ పొందిన వ్యక్తిలో దురాత్మ ఉండదు. ఆ అపవిత్రాత్మ మనిషిని ఎందుకు విడిచెళ్ళిపోయిందంటే, ఆ వ్యక్తి రక్షణ పొందాడు, రక్షణ అనే నీళ్లు ఆయనలోనికి వచ్చాయి కాబట్టి అపవిత్రాత్మ వెళ్ళిపోయిన తర్వాత నీరు లేని చోట్ల తిరుగుతుంది. ఎక్కడ దానికి ప్లేస్ కనబడలేదు. ఈలోగా ఒక 7 దెయ్యాలు పరిచయం అయ్యాయి. ఇంకో 7 దెయ్యాలు ఆ దెయ్యానికి
పరిచయం. మొత్తం ఎన్ని దయ్యాలు? 8 దయ్యాలు. 8 దయ్యాలు మాట్లాడుకున్నారు. నువ్వు ఈ త్రోవ నిల్లు, నువ్వు ఈ త్రోవ నిల్లు, నువ్వు ఈ త్రోవ నిల్లు, నీకు ఎక్కడైనా ఇల్లు దొరుకుతాయి, నువ్వు వెంటనే మాకు వాట్సాప్ చేయి. మేము మొత్తం 7 తీసుకొని వచ్చాను అనగానే మొత్తానికి దీనికి ఒక ఆలోచన వచ్చింది. అసలు నేను ఏ ఇంటినైతే విడిచిపెట్టి వచ్చానో ఆ ఇంకా రక్షణలోనే కొనసాగుతున్నాడా, లేకపోతే పాపం చేసే రక్షణ వదిలేశాడా, వెళ్ళి చూద్దాం అనుకుందంట. దెయ్యం ఎప్పుడు మన చుట్టే దిగుతుంది బయటకు వెళ్ళినా కూడా. ఎందుకంటే ఎప్పుడు పాపం చేస్తామో దూరిపోదాం, ఎప్పుడు పొరపాటు చేద్దామో దూరిపోతాము, ఎప్పుడు యేసుప్రభుని విడిచి తిరుగుదామని అనుకుంటామో అప్పుడు మనలో దూరిపోదాము. తిరిగి వచ్చేసరికి అక్కడ ఎవ్వరు లేరట, మొత్తం ఊడ్చిపెట్టేసి ఉందంట. ఇంకా ఈమె కానందుకు ముందు దూరిపోలేదు. మిగిలిన 7 దయ్యాలకు ఫోన్ చేసి ఇక్కడ ఇల్లు ఖాళీకి వచ్చేమని మొత్తం 7 దయ్యాలు దూరిపోయారు ఆ వ్యక్తులు. చూడండి, ఇక్కడ నీళ్లు దేనికి కనబడుతున్నాయి? రక్షణకు సాదృశ్యముగా కనబడుతున్నాయి. యేసు ప్రభుని పక్కలో పడుచున్నప్పుడు రక్తమే కాదు, నీళ్లు కూడా వచ్చాయి. నీళ్లు రక్షణకు సాదృశ్యముగా మనకు అక్కడ కనబడుతుంది. ఇంకొక సందర్భం యోహాను సువార్త 4వ అధ్యాయము. సమర స్త్రీ మధ్యాహ్నం 12 గంటలప్పుడు బావి దగ్గర నీళ్లు తోడుకోవడానికి వచ్చింది. అదే మార్గమున యేసు ప్రభు వెళ్ళవలసి వచ్చింది. అక్కడికి వచ్చినప్పుడు సమర స్త్రీని చూసి, అమ్మ దాహమునకు నీళ్ళిమ్మని అనగా, నువ్వు అడుగుటకు నీళ్లు ఇవ్వటానికి నీళ్లు లేవయ్యా అని చెప్తుంది. నిన్ను అడుగుచున్నవాడు ఎవరో నీకు ఎరిగి ఉంటే ఆయన నీకు జీవ జలములు ఇచ్చును అని. ఆ సందర్భం అంతా ఆలోచించండి. అక్కడ ఆమె రక్షణ పొందిందా లేదా? ఆయన ఇవ్వాలనుకున్న జీవ జలములు అంటే జీవము అనేది నీకు ఎప్పుడు ఇస్తాడు అంటే నీవు రక్షణ పొందినప్పుడు జీవము నీకు ఇస్తాడు. కాబట్టి అక్కడ కూడా నీళ్లు రక్షణకు సాదృశ్యముగా కనబడుతున్నాయి. హల్లెలూయా! ఎప్పుడైతే యేసు ప్రభు సిలువలో కొట్టబడ్డాడో అప్పుడు రక్షణ నీకు అనుగ్రహించబడింది. ఈ బండలో నుంచి నీళ్లు ఎంతమందికి వచ్చాయండి? 36 లక్షల మంది త్రాగగా ఇంకా ఏరులై పారుతుందంట, ఇంకా ఏరులై పారుతుందంట. యేసు ప్రభు పొందినటువంటి శ్రమలు, యేసు ప్రభు పొందినటువంటి గాయాలు ఎన్ని కోట్ల మంది అయినా, ఎన్ని లక్షల కోట్ల మందికైనా ఆయన పాపముల నుంచి విడుదల కలుగుచేటకు శక్తి కలిగిన రక్తము యేసుక్రీస్తు యొక్క రక్తం. ఆ రక్తములకు ఒకసారి చప్పట్లు కొడతాం. హల్లెలూయా, హల్లెలూయా. బండను కొడితే నీళ్ళు వచ్చాయి. యేసు ప్రభు గాయాలు చెందితే మనకు ఆ గాయాలలో నుంచి రక్షణ కలిగింది. దేవునికి స్తోత్రం. ఇది మొట్టమొదటి విషయం, బాగా గుర్తుపెట్టుకోండి. రెండవ సందర్భం సంఖ్యాకాండం 20వ అధ్యాయం చెప్పుకున్నాం కదా. అక్కడ దేవుడు మోషేతో బండతో ఏం చేయమన్నాడు చెప్పండి? బండతో ఏం మాట్లాడమన్నాడు? కొట్టమన్నాడా, మాట్లాడమన్నాడా? మాట్లాడమన్నాడు. ఏం మాట్లాడుకుంటాడు? దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు మంచి బట్టలు అని అడుగుంటాడా? మరి ఏం అడుగుంటాడు? మాట్లాడమన్నాడంటే ఏం మాట్లాడమంటాడు? నీ ప్రజలకు, అంటే ఆ బండలో క్రీస్తుని చూస్తూ నీ ప్రజలకు దాహం ఒకచున్నవి, నీళ్లు కావాలని మాట్లాడమని. కానీ మోసే ఏం చేశాడంటే పట్టుకెళ్ళిపోయి కొట్టడా? కొట్టడం తప్ప కాదు, తప్ప కాదా? మోసే తప్పేలా చేసేటప్పుడు వాళ్ళకైతే మోసే నేను తరఫున నన్ను ఏమని అంటారని అనుకో. మోసే తప్పే చేశాడు, పొరపాటే చేశాడు. ఎందుకు దేవుడు ఆ విషయాన్ని రాయించాడు అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం నేర్చుకుందాం. నీ కొరకు నా కొరకు యేసు ప్రభు సిలువలో గాయము పొందాడు. ఆ గాయాలను మనం విశ్వసించి, ఆయన సిలువ మరణమును మనము విశ్వసించి రక్షణ పొందాము. పొందిన తర్వాత ఆయనతో మాట్లాడే పని పెట్టుకోవాలి, కానీ మాటికి ఆయన గాయాలు రేపే పని పెట్టుకోకూడదు. అర్థమైందని చెప్పింది. మాటికి నువ్వు పాపం చేసి, ప్రభువా నేను తప్పు చేస్తాను, నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు అని మాటికి ఆయన గాయాలను రేపొద్దు అని అర్థం. కొంతమంది క్రీస్తుని మరలా సిలువ వేశారని హెబ్రీ పత్రికలో రాయబడిందా? క్రీస్తును కొంతమంది బాహాటముగా మరలా సిలువ వేస్తున్నారంట. వాళ్ళు ఎవరో తెలిసింది? ప్రభుని ఎరిగిన వాళ్ళే.
ఒకప్పుడు అన్యజనులుగా ఉన్న మనకు క్రీస్తు సువార్త ప్రకటింపబడింది. నా కొరకు సిలువలో గాయం చెందడని రక్షణ పొందాము. రక్షణ పొందిన తర్వాత మళ్ళీ అదే పాపాలు కొనసాగిస్తూ, అదే పొరపాట్లు కొనసాగిస్తూ ఆయన గాయాలను రేపుతూ ఉండటం జరుగుతుంది కాబట్టి దేవుడు ఒక సాదృశ్య పాఠముగా మోసే మాట్లాడమని చెప్పాడు, కానీ కొట్టమని చెప్పలేదు. మోసే చేసిన తప్పే ఈనాడు చాలా మంది చేయట్లేదు, చేస్తున్నారు. మాటికి ఆయన గాయాలను రేపట్లేదు. ఎన్నిసార్లు ఆయన గాయాలను మనం రేపాము, ఎన్నిసార్లు ఆయన మారిపోతున్న గాయాలను మనం చిదిపేశామో, ఎన్నిసార్లు ఆయనకు బాధను మనము కలుగు చేస్తాము. ఆలోచించుకోండి. 100 సభలు అయిపోతున్నాయి, 100 మీటింగ్లు అయిపోతున్నాయి, లక్షల్లో వేలల్లో ఆదివారం పూట సభలు అయిపోతున్నాయి, ప్రార్థనా జీవితం అయిపోతుంది. ఇంకా పాపము మానక, ఇంకా అపవిత్రతను విడిచిపెట్టక, ఇంకా యేసు ప్రభు కార్యాలను రేపుతూ ఉంటే ఈ రాత్రి దేవుడు దానికి పురుష పెట్టమని మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దాన్ని విడిచిపెట్టాలి, ఆ పాపంలో నీవు కొనసాగకూడదని దేవుడు మాట్లాడుతూ. హల్లెలూయా. రక్షణ పొంది కొంతమంది నేను చూస్తుంటాను, రక్షణ పొందిన తర్వాత కొద్ది కాలం బాగా ఉంది, మరలా ఏ పాపాన్ని విడిచిపెట్టాడో మరలా అందులో దూకుతుంది. అలా దూకితే పంది, దూకకపోతే పోతే. మరలా విడిచిపెట్టిన పాపంలోనికి వెళ్తేనేమో దాన్ని ఏమన్నారు? పంది అని అన్నారు. కుక్క తన వాంతికి తిరిగినట్లు కుక్క అని అన్నారు. ఇలాగలా కాకుండా ఉంటే గొర్రెతో మనము సమానులం అవుతాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడిని మనం ఈ రాత్రి కలిగి ఉన్నాం. మనల్ని ఎప్పుడు క్షమించటం కొరకు దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. పొరపాటు చేసాం అనుకో, ప్రభుని ఏమన్నాలి? ప్రభువా, నేను ఇంకా ఈ పాపము చేయకుండాన్నట్లు నాకు సహాయం చేయి, ప్రభువా నన్ను ఆత్మలో ఎదుగొచ్చాయి అని మాట్లాడాలన్నమాట. మోసేను దేవుడు బండతో మాట్లాడమంటే మాట్లాడలేదు, కొట్టాడు. ఒకవేళ మాట్లాడాడే అనుకోండి, ఏం మాట్లాడుంటాడు? అప్పుడు మనం ఊహించుకున్నాం ఏం మాట్లాడుంటాడు? ఈ ప్రజలకు దాహం అవుతుంది, నీళ్ళు ఇవ్వమని. ఇప్పుడు దేవుడు మీ కొరకు క్రీస్తు ప్రభు సిలువలో ఒకసారి కొట్టబడ్డాడు, కానీ అనుదినము దేవుడితో నువ్వేం మాట్లాడాలి? ప్రభు నా కొరకు ఇంకా గాయాలు చెందు, నా కొరకు ఇంకా గాయాలు చెందని మాట్లాడాలా? లేకపోతే నీ ఆధ్యాత్మిక జీవితం బలపరచబడటం కొరకు ఆయనతో మాట్లాడాలా? ఏం మాట్లాడాలి? ఏం ప్రార్థన చేయాలి మనం ప్రతిరోజు ప్రభుతోని? ఈనాడు చాలా మంది క్రైస్తవ సమాజానికి ప్రార్థన అంటే తెలియదు. ప్రార్థన అంటే వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? నాకు అప్పులు ఉన్నాయి, తీరిపోవాలి, పొలం కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, బైక్ కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, పెళ్లి జరగాలి, 10th ఎగ్జామ్స్ లో మావాడు ఫస్ట్ కొట్టేయాలి, ఇంటర్ ఎగ్జామ్స్ లో మావాడు ఫస్ట్ కొట్టేయాలి, మంచి ఉద్యోగం రావాలి, మంచి కోడలు రావాలి, మంచి భర్త రావాలి. అన్నిదే ఇవన్నీ లోక సంబంధమైన ఆశీర్వాదాలు. ఈ ఆశీర్వాదాల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. చేయకూడదని ఏముండదు, చేయాలి. కానీ దీనికంటే ఇంపార్టెంట్ అయిన ప్రార్థన ఏంటంటే, మరణము తర్వాత దేవుడు మనకు ఒక జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ జీవితము కొరకు దేవుడు నిన్ను నన్ను పిలిచాడు ఇక్కడికి. హల్లెలూయా. ఇప్పుడు మాత్రం అవసరమైన ఒక వచనాన్ని చెప్తాను, మీరు బైబిల్ తెరిచి చూడండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుదాం. 1 కొరింథీ పత్రిక. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించి ఉన్న వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. మరొకసారి నేను చెప్తున్నాను చూడండి. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన ఎడల, యావేయందు నిరీక్షించిన ఎడల, యేసునందు నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే మనము భాగ్యవంతులమా దౌర్భాగ్యులము అంటే మరి ఈ జీవిత కాలం కొరకు కాదు, అసలు యేసును నమ్ముకున్నదే. మరణం తర్వాత ఇంకొక జీవితం ఉన్నది, ఆ జీవితం మనకి ఇస్తానన్నాడు ప్రభు. దాని కొరకు మనము ప్రభువుని విశ్వసించాం.
అంటే మన మొదటి ఆలోచన మరణం తర్వాత దేవుడు నాకు ఇవ్వబోతున్న శాశ్వత జీవము, నిత్య జీవము, పరలోక రాజ్యము. దాని కొరకు ఆయన యందు నువ్వు నేను నిరీక్షణ ఉంచాలి. ఈ లోకము దాని కొరకు మాత్రమే ఉంచితే మనుషులందరికంటే దౌర్భాగ్యం అంట. అసలు ఇది మరింత ఘోరంగా ఉంది. మీరు ఆలోచన చేయండి. ఈరోజు మోకరిస్తే ప్రార్థన ఏంటి తెలుసా? ఎంతసేపు మా అక్కని దీవించు, మా ఇంటిని దీవించు, నా భార్యను దీవించు, నా పిల్లల్ని దీవించు, నా కొడుకుని దీవించు, పొలాన్ని దీవించు, పంట బాగా రావాలి, పెళ్లి బాగా జరగాలి. ఇవి తప్ప ప్రభువా నేను నీ రాజ్యంలోకి అడుగు పెట్టాలి, అడుగు పెట్టకుండా ఆటంకస్తులు చేయడానికి శక్తిని నేను బంధిస్తున్నానని ప్రార్థన చేశావా? అయ్యా నేను మాత్రమే కాదు, అనేకులు మా ఊరిలో వాళ్ళు రక్షణ పొందాలని ప్రార్థన చేశావా? మా సేవకుని బలపరిచి ఇంకా అనేక ఆత్మను సంపాదించాలని ప్రార్థన చేశావా? ఎంతసేపటికి మన కొరకే ప్రార్థన, మన కొరకే నా మొర్ర పెట్టడం. ఆలోచించండి. కొంతమంది రక్షణ పొంది క్రీస్తులోంచి తొలగిపోయిన వారిని నేను చూశాను. మా పరిచయంలో సింగపూర్ దేశంలో 21 సంవత్సరాలు నేను సేవ చేశాను. 16 దేశాల్లో దేవుని వాక్యం ప్రకటించాను. మన ఇండియాలో కూడా చాలా రాష్ట్రాలు, ఇప్పటికి 10 రాష్ట్రాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించాను. నేను చూసిన కొంతమందిలో ఒక బ్రదర్ నాకు బాగా తెలుసు అన్నమాట. అతడు ఎంత ప్రార్థన చేస్తాడంటే, అతను ప్రార్థన చేస్తే మనకి అలాంటి ప్రార్థన జీవితం నాకు లేదా అనిపిస్తుంది. మోకరించి ప్రార్థన చేసేవాడండి 10 గంటలు, 8 గంటలు, 6 గంటలు ప్రార్థన చేస్తే నేను సేవకుడిని ఇందుకు కూడా అన్ని గంటలు మోకరించలేకపోతుందనే అంత ప్రార్థన చేస్తున్నాడని అతని దగ్గరికి వెళ్ళి వినయకుండా అప్పుడప్పుడు అయ్యా నా గురించి ప్రార్థన చేయని కూడా చెప్పినవాడు. అంత ప్రార్థనా పరుడు మా సంఘంలో ఒక ఆయన చూశాను. ఒకరోజు ఆయన జాబ్ రిజైన్ చేసి సింగపూర్ నుంచి ఇండియాకి వచ్చేసారు. చాలా బాధ అనిపించింది, ఎంత ప్రార్థనా పరుడు వెళ్ళిపోతున్నాడని. 2 సంవత్సరాల తర్వాత నేను విశాఖపట్నం వెళ్ళాను. విశాఖపట్నం వెళ్తే బండి మీద వెళ్తూ ఒక పెద్ద బోర్డు చూసి ఆశ్చర్యపోయి అక్కడ ఆపిన ఆ బోర్డు దగ్గర. ఆ బోర్డు పైన ఏముందంటే వినాయక చవితి అని రాసి ఉంది. ఆ పక్కన లడ్డు దాత అని రాసి ఉంది. ఆ కింద ఇది పేరు రాసి ఉంది. పక్కనే అది ఫోటో కూడా ఉంది. అది చూసి 10 గంటలు ప్రార్థన చేసినోడైనా, ఆ 8 గంటలు ప్రార్థన చేసినోడైనా అని ఆశ్చర్యం అనిపించింది. దాన్ని అలా చూస్తున్నాడు. ఒకవేళ అలాంటి వాడే ఉన్నాడేమో అందరికి కింద పేరు కూడా మ్యాచ్ అవుతుంది. ఇలా చూస్తుండేసరికి ఇలా ఎవరో నా బుధం తట్టారు. ఇలా జరగకపోతే నేనే అని నా ఫోటోని అంటాడు పక్కన నుండి. ఎప్పుడు వచ్చారని, మొన్న వచ్చింది ఈవెంట్ ఎక్కడ ఎక్కువ అంటే అప్పుడు అంటాడు యేసుప్రభువుని నమ్ముకుంటే కష్టాలు వచ్చేస్తున్నాయి, ఇబ్బందులు వచ్చేస్తున్నాయి, అందుకే మాంచున్నాను. దొరికిపోయలేదా క్రీస్తుని? ఆయన గాయాలను రేపేయలేదా? ఎంతమంది రాత్రి యేసు ప్రభుని ఎరిగిన తర్వాత కూడా క్రీస్తుని విడిచి వెళ్ళిపోవాలనుకున్నారు, క్రీస్తుకు దూరం అయిపోవాలనుకున్నారు. క్రీస్తుకు దూరం అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంకా నీ కొరకు ఆయన గాయాలు పచ్చిగానే ఉండిపోయాయి. ఇంకా నీ కొరకు ఆయన గాయాలు బలహీనముగా పచ్చిగానే రక్తము చెందుతూ ఉన్నది నీ కొరకు. ఎందుకంటే నువ్వు మారు మనసు పొందుతావని. హల్లెలూయా. ఇంకొంచెం లోతుకెళ్దాం. మోషే బండతో మాట్లాడమంటే ఏం చేశాడు? కొట్టినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేయాలి చెప్పండి మీరు? మోషే మాట్లాడమంటే కొట్టే కాబట్టి నీళ్ళు ఇవ్వను అని అనాలా లేదా? అనాలా లేదా చెప్పండి. కానీ నీళ్ళు వచ్చేటప్పుడు వచ్చేసాడు. దేవుడు ఏం మాట్లాడలేదు, నీళ్ళు ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఇక్కడ కూడా ఒక పాఠం మనకి నేర్పిస్తున్నాడు. ఏంటంటే పొరపాటున దేవుని సేవకుడు పొరపాటు చేసిన తన ప్రజలను ఎండగొట్టే దేవుడు అయితే కాదు. తన ప్రజల అవసరతని ఎరిగి నీళ్ళు ఇచ్చాడు. మోసే పొరపాటు చేసినా కూడా నీళ్ళు ఇచ్చాడు. నీవు నేను కూడా ఎన్నో పొరపాట్లు చేసిన ఆశీర్వాదాలు మాత్రం దేవుడు మనకు ఆపట్లేదండి. అందుకు చెప్పకూడదు దేవుడు మన పొరపాటు. హల్లెలూయా. ఎన్నిసార్లు ఆయన గాయాలు అయినా ఆశీర్వాదాలు ఆగలేదు నీకు. దేవుడు ఇవ్వాల్సిన ధనం ఇస్తున్నాడు, దేవుడు ఇవ్వాల్సిన ఆరోగ్యం ఇస్తున్నాడు, దేవుడు ఇవ్వాల్సిన పని ఇస్తున్నాడు, దేవుడు మీకు పిల్లలకు పెళ్లిళ్ళు చేస్తున్నాడు, చదువులకు జరిపిస్తున్నాడు. అన్ని యాజ్ ఈజీగా జరిగిపోతున్నాయి. నువ్వు ఆయన గాయాలు రేపుతున్నప్పటికీ కూడా మోసేను బట్టి దేవుడు నీళ్ళు ఇవ్వటం మానేస్తే 36 లక్షల మందికి నీళ్లు లేక చచ్చిపోయి ఉండేవారు అవన్నీ. అంటే దేవుడు ఆ బండ దగ్గర మనకి ఏం కనబడుతున్నాడంటే మనం పొరపాటు చేసినా కూడా దేవుడు కనికరము చూపుతున్నాడు. హల్లెలూయా.
ఒక చాలా ఇంపార్టెంట్ వచనం చూపెడతానండి. మీలో ఎవరు ఫస్ట్ చదువుతారో వారికి దేవుడే ప్రైజ్ ఇచ్చిన కాక నేను మాత్రం ఎవరికి ప్రైజ్ ఇవ్వను. 130వ కీర్తన 130వ కీర్తన 3వ వచనము యెహోవా నీ దోషములను కనిపెట్టి చూచిన ఎడల భోజనం చేసావమ్మా? చేసావా భోజనం? నేను చేయకపోయినా నేను ఒకసారి అన్నాను. ఆయన మన దోషములను కనిపెట్టి చూసిన ఎడల ఎవరు నిలవబడగలరు ఆయన దగ్గర? అంటే అర్థమేంటి చెప్పండి? ప్రతి దోషమును ఆయన కనిపెట్టి భూతత్వంలో చూస్తే ఒక్కడు కూడా పరలోకంగా. దేవుడు చాలా సందర్భాల్లో ఎక్స్క్యూజ్ చేస్తూ విడుదల కలుగు చేస్తూ మనకు మన అవసరాలు తీరుస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నోసార్లు నీ వాళ్ళకి ప్రార్థన మానేసి ఉంటాగా. నేనైతే నిజమే చెప్తున్నాను, ఒక్కోసారి దేవుడి మీద బాధ కలిగి ఇన్ని కష్టాల ప్రభా, ఇన్ని ఇబ్బందుల ప్రభా చెప్పి నీళ్లు తాగి పడుకుంటు అయినా దేవుడు కార్యం చేయటం మానలేదే. చేస్తున్నాడా లేదా? మీ జీవితాల్లో కూడా చేశాడు లేదా? కాబట్టి మీరు ప్రార్థన మనిషి పడుకోండి అంటలేదు. ప్రార్థన చేయండి, చేస్తే ఇంకా ఎక్కువ జరుగుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని విషయాలు మనం ఇక్కడ నేర్చుకోవచ్చు అంటే ఇంకొక పాయింట్ చెప్తాను, మీరు శ్రద్ధగా వినండి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఆ బండను గురించి ఇంకో మాట రాయబడింది. దానికి ఏం రాయబడి ఉంది? తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన చెప్పండి, ఆత్మ సంబంధమైన బండ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఎలా అనగా తమ్మును వెంబడించిన ఆత్మ ఇక్కడ చూడండి, తమ్మును వెంబడించిన బండ. ఆ బండ ఏం చేసింది అనుకున్నావు? మొదట రెఫ్యూజింగ్ లో కనిపించింది, తర్వాత మరొక చోటకి కాదేశ్ కాదేశంలో కూడా బండ కనబడుతుంది. మీరు చూడండి, మేఘం పైనుంచి వెళ్తుంది, వాళ్ళతో పాటు ఫాలో అయ్యింది. ఈ బండ కూడా ఇశ్రాయేలు నడుచుకుంటూ వెళ్తే దొండ్రుకుంటూ ఎక్కడ ఆగితే అక్కడ ఆగిపోతుంది బండ. అద్భుతమా కాదా? చాలా అద్భుతం. ఆ మాట బైబిల్లోనే ఉందండి, నేను అనట్లేదు. తమ్మును వెంబడించిన బండ. యేసు ప్రభుని మనల్ని వెంబడించమని చెప్పాడు యేసు ప్రభు లోకంలో. మనకి కొత్త మందులో నన్ను వెంబడించుడి అని చెప్పాడా? కానీ ఆ యేసు ప్రభు నువ్వు వెంబడించలేనప్పుడు నిన్ను వెంబడిస్తున్నాడు. ఒకసారి నిన్ను బాగు చేయడానికి నిన్ను వెంబడిస్తున్నాడు. ఎంత జాగ్రత్తగా వినాలి దేవుని వాక్యం. అసలు భూమి మీద నన్ను వెంబడించు అని చెప్పగలిగిన ఆ మాట చెప్పగలిగిన సామర్థ్యం కలిగిన వాడు అర్హుడు ఎవరైనా ఉన్నాడంటే ఆయన యేసు ప్రభు మాత్రమే. ఏ దేవునికి అర్హత లేదు. ఒకవేళ ఏ దేవుడైనా నన్ను వెంబడించు అన్నాడనంటే ఇంకంతే, వాళ్ళు చేసే పాపాలని మనం. యేసు మాట అనేది డాక్యుమెంట్ తెలుసా? ఆయన ఒక మాట అంటున్నాడు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అన్నాడంటే ఆయనలో పాపం లేదు కాబట్టి నన్ను వెంబడించాను. ఇంకా ఏ దేవుడన్నా నన్ను వెంబడించు అని అన్నాడంటే ఆ దేవునిలో పాపం ఒకటి కనబడితే అది మనం పాడైపోతుంది. అందుకే ఆ మాట అంటకు అర్హుడు యోగ్యుడు నజరైడైన యేసు. దేవునికి స్తోత్రం. నేను నేర్చుకున్నాను అక్కడ ఒక పాట ఏంటంటే, ప్రభువా నన్ను వెంబడించా నువ్వు చెప్తున్నావు, నేను వెంబడించి కొన్నిసార్లు త్రోవ తప్పిపోతే ఆయన మనలను వెంబడిస్తున్నాడు. ఒకసారి 100 గొర్రెలుంటే ఒక గొర్రె తప్పిపోతే 99 గొర్రెలను విడిచి ఆ ఒక్క గొర్రె కొరకు యేసు ప్రభు వెళ్ళాడా లేదా? తప్పిపోయిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే దేవుని మందిరానికి రాక, ప్రార్థన చేయక, గ్రంథము చదవక, దైవ సేవకునికి విలువక, రక్షణ పొంది కూడా వెనక్కి వెళ్ళిపోయిన స్థితిలో ఎవరైనా ఉంటే యేసు అనేక సార్లు నిన్ను వెంబడించాడు, మరలా నిన్ను త్రోవలోనికి తీసుకురావాలి. దేవుడు మనకు నేర్పిస్తున్నాడు ఈ బండ దగ్గర అనేకమైన పాఠములు. హల్లెలూయా. ఒక ట్యాంక్ ఉందనుకోండి, ఆ ట్యాంక్ లో 300 లీటర్లు పడితే అన్నీ కదా వస్తాయి నీళ్లు? అంతకంటే ఎక్కువ వస్తాయా? మరి ఈ బండ ఎంత ఉంటుందండి? బండ అంటే కొండగడ అనలేదు అక్కడ. ఏమన్నాడు?
బండ అన్నాడు. ఆ లారీ అంత ఉంది అనుకుందాం. పోనీ అలాంటి లారీ 2, లేదంటే ఈ బిల్డింగ్ అంత ఉంది అనుకుందాం బండ. ఎన్ని నీళ్ళు వస్తాయి? మన మూలవచనంలో చూస్తే ఏరులై పారిందంట. ఏరులై. ఎంత అద్భుతం అది! అంత అద్భుతాలు దేవుడు ఈ రోజు చేయడా? అలాంటి అద్భుతాలను నమ్ముకున్న అలాంటి అద్భుతకరుడైన దేవుడినే కదా మనం ఇక్కడ ఆరాధన చేస్తుంది. మనం పాటలు పాడుకుంటున్నాం, బండను చీల్చి నీళ్ళనిచ్చావు ప్రభు అని. కానీ దేవుడు అట్లాంటి అద్భుతాలు చేయడన్నట్లుగా మన బ్రతుకులు పెట్టేస్తున్నాం. దేవుడి రాత్రి మన బ్రతుకులు మార్చే దేవుడు. హల్లెలూయా. మన బ్రతుకులు మార్చి ఉన్నత స్థితిలోనికి తీసుకుని వెళ్ళే దేవుడు. అయితే మన ప్రార్థనలో ఒక చేంజెస్ రావాలి. ఏంటంటే ఎల్లప్పుడూ దేవుని యందు విశ్వాసం ఉంచి గొప్ప అద్భుతాల వైపు చూడాలి. అసాధ్యం అనుకున్నవి దేవుడు జరిగించగలడు అనే నమ్మకము మనము దేవుని మీద పెట్టాలి. హల్లెలూయా. అలాంటి విశ్వాసము చేత మనం ప్రార్థన చేయాలి. ఆ బండ గురించి మరొక విషయాన్ని చెప్తాం. బండలో నుంచి ఏమొచ్చాయి చెప్పండి? నీళ్ళు వచ్చాయి కదా. రెండోసారి మాట్లాడినప్పుడు నీళ్లు వచ్చాయి. కొట్టినప్పుడు ఏమొచ్చాయి? నీళ్ళు వచ్చాయి. మాట్లాడినప్పుడు నీళ్ళు వచ్చాయి. ఆ నీళ్లు దేనికి సాదృశ్యం చెప్పుకున్నాం? రక్షణకని చెప్పుకున్నాం. ఆ నీళ్లు ఇంకొక సాదృశ్యం ఉన్నది. దయచేసి చెప్తున్నాను, మీరు వినండి. పరిశుద్ధాత్మకు సాదృశ్యము. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనములో, నా యందు విశ్వసించువాడు తన కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. అప్పటికింకా యేసు ప్రభు మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడలేదు అని రాయబడి ఉంది. ఆ మాట బిగ్గరగా ఎందుకు చెప్పాడంట? బిగ్గరగా ఎందుకు చెప్పాడు? తన యందు విశ్వసించబోవు వారు పొందబోవు ఆత్మను గూర్చి చెప్పాడు. హల్లెలూయా. ప్రసంగం చేసేటప్పుడంట నేను ప్రభు నాకు నేర్పించింది. ఒకసారి ప్రసంగం చేస్తున్నప్పుడు గట్టిగా అరిచి ప్రసంగం చేశాను. లేకపోతే పట్టుకుని పోతాను కదా. అందుకని కొంతమంది కూర్చునేటప్పుడు కొద్దిగా స్లోగా మాట్లాడి ప్రసంగం చేశాను. ఈ 2 వీడియోలు ఒక ఆయన పంపించారు. అయ్యా, ఈయన వాక్యం బాగా చెప్తాడు, మీ దగ్గర వాడుకోండి. అందులో ఆయన ఒక వీడియో చూశాడు. ఏంటి? ఒక దగ్గర కూర్చొని స్లోగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే నెమ్మదిగా మాట్లాడుతున్నాడు. మనకెందుకు, అలాంటి వాళ్ళు తీసుకొస్తే సభ అంతా నిద్రపోద్ది. ఇంకొక ఆయనకు పంపిస్తే ఆయన అన్నాడు, ఏంటంటే అలా కలుపుతున్నాడు, అర్థమయ్యేలా మాట్లాడాలి కానీ అని అన్నాడు. నేనంటాను, బైబిల్లో యేసు ప్రభు నెమ్మదిగా మాట్లాడినవి ఉన్నవి, బిగ్గరగా మాట్లాడినవి ఉన్నాయి. నా యందు విశ్వసించువాడు వాడు కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్తుందా? ఉందా? బిగ్గరగా అని ఉన్నది. ఏలి లామా సబక్తానని బిగ్గరగా అరిచెనని. ఆత్మలో దీనులైన వారు ధన్యులైన మాట యేసు ప్రభు నెమ్మదిగానే చెప్పాడు. సందర్భానుసారంగా మనం మాట్లాడాలి కదా. మనం కూడా ఆలోచన చేయాల్సిన ఒక విషయం ఉంది. ఇక్కడ ఎలా మాట్లాడుతున్నాం అన్నది కదా, అక్కడ ఎంత సత్యం ఉన్నది, ఎంత ఉపయోగకరమైన మాటలు దేవుడు మనకి వినిపిస్తున్నాడు అనే దాని మీద మనం దృష్టి పెట్టాలి. ఇక్కడ మనం ఆలోచిస్తే ఈ నీళ్లు పరిశుద్ధాత్మకు సాదృశ్యము. ఇప్పుడు చూడండి, ఫస్ట్ బండను కొట్టినప్పుడు ఏమొచ్చాయి? నీళ్ళు వచ్చాయి. మీరు రక్షణ పొందినప్పుడే పరిశుద్ధాత్మను పొందారు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనంలో, యేసునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుడు. ఆయన గాయపరచబడినప్పుడు, ఆ గాయాలను విశ్వసించినప్పుడు, అప్పుడే నీళ్లకు సాదృశ్యమైన పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చేస్తారు. ఆ తర్వాత పొందుకోవలసింది కూడా పరిశుద్ధాత్మ. మాటికి గాయాలు చేస్తే రాడు పరిశుద్ధాత్ముడు. ప్రార్థన చేస్తే, అంటే బండ దగ్గర మోషేను మాట్లాడమన్నాడు కదా, ఆ బండ క్రీస్తు సాదృశ్యం కదా. క్రీస్తు దగ్గర మనం మోకరించి ఏమడగాల తెలుసా? పరిశుద్ధాత్మను ఇమ్ము అని అడగాల. పరిశుద్ధాత్మ చేత నన్ను నింపుము అని అడగాల. బైబిల్లో మాటలు ఎక్కడ రాయబడి ఉన్నాయి? నేను ఒక మాట చెప్తాను, మీ అందరికీ తెలుసు, కానీ అది పరిశుద్ధాత్మ గురించి చెప్పాడని మాత్రం మీరు పట్టించుకో. అక్కడ ఏమని రాయబడిందంటే, అడుగుడే మీకు ఇవ్వబడు. మీకు తెలుసు
వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును, అడుగు ప్రతివాడు పొందుకొనును, తట్టు ప్రతివానికి తెరవబడును, వెతుకు ప్రతివానికి దొరుకును. అక్కడతో ఆగిపోయి నాకు ఇల్లు కావాలి, పొలం కావాలి, మంచి భార్య కావాలి, మంచి భర్త కావాలని అంటున్నా కానీ ఆ కింద వచ్చినది ఏమన్నా చెప్పండి. మీలో చెడ్డవాడైన తండ్రి తన కుమారుడు రొట్టెని అడిగితే చేపనిస్తావా? రొట్టెని అడిగితే రాయినిస్తావా? చేపను అడిగితే పావనిస్తావా? కోడిగుడ్డుని అడిగితే తేలునిస్తావా? తన అడుగు వారికి పరిశుద్ధాత్మనిచ్చును అని లోకాసు వార్తలో ఉంది. మత్తయి వార్తలో తన అడుగు వారికి శ్రేష్టమైన ఈవులిచ్చును అని రాయబడింది. ఆ రెండు కలిపితే పరిశుద్ధాత్మ ఈవులు దేవుడు నీకు ఇచ్చును. ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మని ఇంకా పొందుకోవాలి. రక్షణ పొందినప్పుడు పరిశుద్ధాత్ముడు నీ నోటికే వచ్చాడు. ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు నీ మీదకి రావటం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నీ మీదకి వస్తే అప్పుడు నువ్వు ఎలా తయారవుతావు తెలుసా? వాడి కడుపులో నుండి ఏమెలను జీవ జల నదులు పారును అన్నాడు. హల్లెలూయా. ఆ బండల నుంచి 36 లక్షల మందికి నీళ్లు వచ్చినట్లుగా నిన్నే దేవుడు ఒక ఆత్మ సంబంధమైన బండగా చేసి నీలో నుంచి లక్షల మందికి ఆశీర్వాదకరంగా చేయుటకు సమర్థులు. నిన్ను కరెక్ట్ గా వాడుకుంటే లక్షల మందికి నిన్ను వాడుకుంటా. నేను సూటు బూట్ వేసుకొని వచ్చానని పెద్ద డిగ్రీ చదువుకుంటాడు అనుకోకండి. నేను 7వ తరగతి చదివాను. ఎవరికి తెలియని సీక్రెట్. 7వ తరగతి చదివి ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకున్నాను. 7వ తరగతి చదివి 32 సార్లు బైబిల్ చదివాను. ఎన్ని దేశాల్లో నేను దేవుని వాక్యం చెప్పడానికి కృప చూపించాను. ఎంతమందికి దేవుని వాక్యాన్ని అందించడానికి కృప చూపించాడు. కనీసం కొంతమందికైనా నాలో నుండి పరిశుద్ధాత్మ జలములు వెళ్ళటానికి ప్రభు కృప చూపాడు. మరి మీకు కూడా దేవుడు చేయాలా లేదా? అలాగా దేవుడు మిమ్ములను ఆత్మ సంబంధమైన రాళ్ళుగా పిలిచాడు. బైబిల్లో పేతురు పత్రికలో రాయబడి ఉంది, 2వ అధ్యాయంలో రాయబడి ఉంది, మనము సజీవమైన రాళ్ళము. మన ప్రభువు అమూల్యమైన సజీవమైన రాయి అయితే మనము సజీవమైన రాళ్ళము. ఒక్కొక్క రాళ్ళలో నుంచి ఎన్ని వేల మందికి దీవెనకరంగా ఉండాలి, ఎన్ని లక్షల మందికి దీవెనకరంగా ఉండాలి. కనీసం 10 మందికైనా దీవెనకరంగా ఉన్నావా? కనీసం ఒక 10 మందినైనా ప్రభు దగ్గరికి నడిపించావా? కనీసం నీ ప్రార్థన ద్వారా ఒక గ్రామం రక్షణలోనికి వస్తుందా? నీ ద్వారా ఏ కార్యాలు జరుగుతున్నాయి? నిన్ను దేవుడు ఒక ఆత్మ సంబంధమైన పండగ మార్చాలనుకుంటున్నాడు కదా. మలచబడుతున్నావా? అర్థమవుతుందా? వాక్యం అర్థమవుతుంది అన్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్దాం. అర్థమైపోయిన కూడా చెప్పుకుంటారు కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను నీళ్ళిచ్చు బండగా తయారవ్వాలనుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? లేరు, ఒక్కరు కూడా లేరు. కానీ హల్లెలూయా చెప్పేశారు. ఒక్కరు కూడా లేరంటే ఎంతసేపు ప్రసంగం చేసింది. నేను కూడా నీళ్ళిచ్చు బండగా, ఆత్మ సంబంధమైన బండగా తండ్రి నన్ను మలుచుమని చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మారటానికి ఇష్టపడుతున్నారు. కనీసం మా అర్థం లేదని డౌట్ చూసారా మీకు? మోసేకున్న విశ్వాసం లేదు మనకి. ప్రార్థన చేసినప్పుడు పాటలు పాడు, మోసే ప్రార్థించగా మన్నాను కురిపించగా అని ప్రార్థన చేస్తాం, పాడుతాం. కానీ మోసేకున్న విశ్వాసం మనకు రాదు. ఇంకొక విషయం చెప్తాను, మీరు శ్రద్ధగా వినండి. ఒక బండను మీరు తీసుకెళ్ళిపోయి చెరువులో పెట్టండి, లేదా సముద్రంలో పెట్టండి, లేదా బావిలో పెట్టండి. 10 సంవత్సరాల తర్వాత ఆ బండ బయటికి తీయండి. బండ లోపలికి నీళ్ళు వెళ్తాయా? లోపల పొడిగానే ఉంటుంది, ఎల్లో. అలాంటి బండ నీళ్ళు వచ్చేలాగా దేవుడు చేశాడంటే ఎంత అద్భుతం చెప్పండి. కొంతమంది కఠిన ఉంటారు, వారికి తీసుకెళ్లి వాక్యములో ముంచు, సంఘములో ముంచు, పాపాట్లోకి నీళ్ళు వెళ్ళదు. ఒకవేళ దేవుడు మార్చాలనుకుంటాడు, కొద్దిగా విశ్వాసం ఇచ్చితే చాలు, చిన్న ప్రార్థన చేస్తే చాలు, దేవుడు
అతడు నీళ్ళిచ్చు బండగా మార్చుటకు సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రతిరోజు మనం ప్రార్థించేటప్పుడు నేను అనేకులకు దీవెనకరముగా నన్ను చేయి ప్రభువా, ఈ అంశం మనం ప్రార్థించమండి. పిచ్చి పిచ్చి ప్రార్థనలన్నీ చేస్తాం. ఒకరోజు నేను ఆఫీసులో కూర్చొని రిపోర్ట్ టైప్ చేస్తున్నాను. రిపోర్ట్ టైప్ చేస్తే నాకున్న ఒక ప్రాబ్లం ఏంటంటే ఎక్కువగా ఏ వస్తువైనా మర్చిపోతాను. సెల్ ఫోన్ మాత్రం మర్చిపోవట్లేదు, ఏ వస్తువైనా మర్చిపోతాను. ఎలా మర్చిపోతానంటే తాళాలు ఎక్కడ పెడతాను, దాన్ని అక్కడే పెట్టి మొత్తం ఇల్లంతా తిరుగుతాను. నాకున్న బలహీనత అది. ఈ టైప్ చేసేటప్పుడు కూడా ఎవరైనా ఫోన్ చేస్తే మాట్లాడను, మర్చిపోతాను ఎంతవరకు టైప్ చేశానని. అందుకే ఎవరైనా ఫోన్ చేస్తే కట్ చేసేస్తాను. సరే నేను ఆఫీసులో వర్క్ చేస్తున్నాను, ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ రింగ్ అవుతుంటుంటే చూసి కట్ చేస్తున్నాను, నేను టైప్ చేసుకుంటున్నాను. మరలా కంటిన్యూగా రింగ్ వస్తుంది, కట్ చేస్తున్నాను, టైప్ చేస్తున్నాను. వాట్సాప్ లో నుంచి వచ్చింది ఆ కాల్, చూస్తే అన్నోన్ నెంబర్, ఎవరో నాకు తెలియని వ్యక్తి కాల్ చేస్తున్నాడు. ఏ అవసరంతో ఫోన్ చేస్తున్నాడో ఏమో అని చెప్పి అప్పుడు దాకా టైప్ చేసిందంతా సేవ్ చేసుకొని గుర్తు పెట్టుకొని ఈ ఫోన్ ఆన్సర్ చేశాను. హలో అంటే ప్రైజ్ లాడండి పాస్టర్ గారు అంతొక అమ్మ. ప్రైజ్ లాడమ్మా, ఎవరమ్మా, ఎక్కడి నుంచి అనంటే ఆమె చెప్తుంది, అయ్యగారు నేను ఏలూరు నుంచి మాట్లాడుతున్నాను అయ్యగారు, మీ వాక్యాలు వింటాను అయ్యగారు, మీ ఫోన్ యూట్యూబ్ లో చూశాను అయ్యగారు, నెంబరు కాల్ చేశాను. అమ్మ చెప్పండి ఏం కావాలని అన్నా. అంటే ఇప్పుడు ఆమె అంటుంది, అయ్యగారు ఈ రోజు మా నాన్నగారి బర్త్డే అండి, మీరు ప్రార్థన చేయండి అన్న. సరే అమ్మా ప్రార్థన చేస్తాను అన్నాను. నీకు మోకరించాలి కదా, ప్రార్థన చేశాను. ప్రభువా ఈ సహోదరి యొక్క తండ్రి గారిని మీరు దీవించండి, ఆరోగ్యం ఇవ్వండి అంటే ఆమెనండి, దీర్ఘాయుష్యం ఇవ్వండి అంటే ఆమెనండి, ఇలాంటి పుట్టినరోజులు ఇంకా అనేకము జరుపుకోవడానికి కృప చూపండి అంటే ఆమెనండి. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత, అమ్మ మీ నాన్నగారికి నేను కూడా విషెస్ చెప్పానని చెప్పు, బర్త్డే శుభాకాంక్షలు నా తరపు నుండి కూడా చెప్పు అంటే, నాన్నగారు చనిపోయి 22 ఏళ్ళు అయింది పాస్టర్ గారు అండి. 22 ఏళ్ళు అయిపోయిన చనిపోయిన పాస్టర్ గారు మీ నాన్నగారి గురించి మరి నాకెందుకు ప్రార్థన చేసి ఉంటే, ప్రతి సంవత్సరం ఎవరో ఒక పాస్టర్ ఫోన్ చేసి మా నాన్నగారి బర్త్డే రోజు ప్రేయర్ చేయించడం అలవాటు అండి. ఓహో ఈ సంవత్సరం ఆ ప్రకారం నేనమ్మా అని అనిపించింది. నేను ప్రార్థన చేసినప్పుడు ఏమన్నాను, ఆరోగ్యం ఇవ్వంటే ఆమె అంటున్నాను, దీర్ఘాయుష్ ఇవ్వంటే ఆమె అంటుంది, ఇలాంటి పుట్టినరోజులు అనేక మంది జరుపుకోవాలంటే ఆమె అని అంటున్నాను. పిచ్చి పట్టిందా ఏంటి చెప్పండి. కొంతమంది సమాధం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. వీడు ప్రార్థన చేస్తే లేస్తాడా, చచ్చిపోకముందే మంచి బ్రతుకుతే లేస్తాడా చెప్పండి. ప్రార్థన చేసి లేపేస్తామా మనం? యేసు రాకడలో ఒకటి ఎత్తపడాలి అని అంటే అతను బ్రతుకు కాలంలో యేసుని అంగీకరించి పరిశుద్ధంగా జీవించి మందిరానికి వచ్చి నమ్మకంగా జీవించి తన ప్రాణాలు క్రీస్తునందు అర్పిస్తే, క్రీస్తునందు మృతులు ధన్యులను రాసింది కదా, అప్పుడు అలాంటి వాడిని తీసుకెళ్లి సమాధి చేస్తే ప్రార్థన చేసినా చేయకపోయినా యేసు రాకడలో అతను లేకపోతాడు. దేవునికి స్తోత్రం. బ్రతికినంత కాలం తాగుతూ తిరుగుతూ ఇష్టానుసారంగా బ్రతుకుతూ, వ్యభిచారాలు చేసుకుంటూ బ్రతుకుతూ, దొంగతనాలు చేసుకుంటూ బ్రతుకుతూ, భార్యను కొట్టుకుంటూ బ్రతుకుతూ, భర్తను తాగుతూ బ్రతుకుతూ చచ్చిపోయిన తర్వాత క్రీస్తునందు తోడు లేపబడును గాక, సమాధానం కలుగును గాక, రెస్ట్ ఇన్ పీస్ అని అంటే అది ఏం ఉండదు, పోయడం. ఇట్లాంటి పోయిన వాళ్ళకు ప్రార్థన చేస్తున్నారు తప్ప బ్రతుకుంటుండగానే ఈ పెద్ద మునగాలలో ప్రతి వ్యక్తి రక్షణ పొందాలని ప్రార్థించాను. మా సేవకుని వాడుకొని నన్ను ప్రార్థించాను. ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపని ప్రార్థించాను. ప్రభువా నీ జీవముతో నన్ను నింపని ప్రార్థించాను. ఒక బండగా మీరు మలచబడాలి. ఎంత కఠినమైన బండ అయినా సరే కదిలిపోతుంది ప్రార్థన జీవితానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఇందాక చెప్పిన విషయం చెప్తున్నాను, మీరు బాగా బండను తీసుకెళ్ళిపోయి బావిలో పెట్టాం, చెరువులో పెట్టాం, లేదా సముద్రంలో పెట్టాం. 10 ఏళ్ళు కాదు 100 ఏళ్ళ తర్వాత చూసినా లోపల డ్రైగానే ఉంటుంది, లోపల ఎండిపోయి ఉంటుంది. కానీ కనీసం ఇంకు లోపల కూడా నీళ్లు ఇంకో కనీసం మెత్తబడదు కూడా కదా. అలాంటి ఒక బండలో నుంచి దేవుడు నీళ్ళు ఇచ్చాడు. అర్థం ఏంటి? అది అద్భుతమో కాదా? మామూలు అద్భుతం కాదు, మహా అద్భుతం. దీని కొరకు ఒక 2 విషయాలు చెప్పి మిమ్మల్ని ప్రార్థనలోనికి నేను నడిపిస్తాను. ఒక 2 విషయాలు కొద్ది జాగ్రత్తగా మీరు గమనించండి. 2 విషయాలు.
దేవుడు ఎట్లాంటి కార్యాలు చేస్తాడంటే బండలో నుంచి సెలయేరుగా నీళ్ళు వచ్చాయంట. బండంతా చిన్నది, నీళ్లు చెరువు పక్కన బండ పెట్టాము అనుకోండి, బండకి పడితే చెరువు పెద్దగా ఉంటుంది, చెరువే. కానీ ఆ బండలో నుంచి నీళ్ళు వచ్చాయంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మరుగా. అంటే ఎంత అద్భుతం చూడండి. ఒక చిన్నవాడమైన నీవు, ఒక చిన్న ఉద్యోగమైన నీవు, నాది చిన్న బ్రతుకు అనుకుంటున్నావు, నాది చిన్న కుటుంబం అనుకుంటున్నావు, నాది చిన్న సంఘం అనుకుంటున్నావు, నేను చిన్న సేవకుడు అనుకుంటున్నావు. కానీ దేవుడు నీ ద్వారా ఒక ఉన్నతమైన కార్యము చేసేందుకు సమర్థుడు, ఒక అద్భుతమైన కార్యము చేసేందుకు సమర్థుడు. ఆలోచించ చిన్నదే, అది విత్తబడిన తర్వాత మొక్కలన్నింటిలో కల పెద్దది. ఆకాశపు వృక్షములు వచ్చి, పక్షులు వచ్చి ఆ వృక్షం మీద వరాలినట్లుగా పెరుగుతుంది. చిన్నదే. ఒక చిన్నవాడు 5 రొట్టెలు 2 చేపలు తెచ్చాడు, 5,000 మందికి మార్చగలిగాడు. హల్లెలూయా. కార్యం జరిగిందా లేదా? ఒక చిన్నది ఒక పెద్ద ఆయనకి సువార్త చెప్తే, ఒక ఆర్మీ కమాండర్కి సువార్త చెప్తే నయమాన్ అన్న వ్యక్తి రక్షణ పొందాడు. కార్యం జరిగిందా లేదా? ఏలియా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశం నుండి అరచేయంత మేఘం వచ్చిందంట. మనోడెళ్ళి చూశాడు, మేఘం వచ్చిందేమో చూడండి. మొదటెళ్ళి చూస్తే లేదన్నాడు, రెండోసారి చూడమన్నాడు లేదన్నాడు, మూడోసారి చూడమన్నాడు లేదు. 7 మార్లు చూస్తే 7వ మార్లు ఆ గురువు గారికి కనిపించింది, ఒక మేఘం పైకి ఎక్కువ వస్తుంది, అది మనిషి చేయంత ఉందన్న. మనిషి చేయట. కానీ వర్షం ఎలా పడిందో తెలుసండి. రాజుల గ్రంథం మీరు 19వ అధ్యాయం చదువుకోనండి. మోపైన వాన పడిందంట. హల్లెలూయా. మేఘం వచ్చిందే, విస్తారమైన వర్షం వచ్చింది. ఒక చిన్నవాడు ప్రార్థనకు గొప్ప కార్యాలు జరుగుతాయి. ఒక చిన్న సంఘం ఒక ప్రార్థనకు గొప్ప కార్యాలు జరుగుతాయి. అంతేందుకు బైబిల్లో సంఘం గురించి ఏమన్నా తెలుసా? చిన్న మంద భయపడకడు, మంద భయపడకడు, చిన్న మంద భయపడకడే, రాజ్యమని గ్రహించుటకు తండ్రి చిత్తమై ఉన్నదని అన్నాడు. హల్లెలూయా. బండ చిన్నదే కానీ విస్తారమైన ఆశీర్వాదాలు దేవుడిస్తాడు. నిన్ను ఒకవేళ బండగా మలిస్తే నీ ద్వారా విస్తారమైన ఆశీర్వాదాలు వస్తాయి. హల్లెలూయా. ఇంకొక విషయం చెప్తాను. అసాధ్యం కదా, నీళ్లు బండ నుంచి రావటం అసాధ్యం. ఇప్పుడు యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభు చేసిన మొదటి అద్భుతం ఉంది. ఎవరైనా చెప్పండి, ఏంటి అద్భుతం? యేసు ప్రభు చేసిన, యాక్చువల్ నేను చెప్పింది రాంగ్, మీరు దాన్ని ఖండించండి. యేసు ప్రభు చేసిన మొదటి అద్భుతం కాదు, యేసు ప్రభు చేసిన మొదటి సూచక్రియ. అద్భుతాలు అప్పుడు చాలా చేశాడు, కానీ సూచక్రియగా అద్భుతాలు చేయడం ప్రారంభించింది అక్కడే. నీళ్లను ద్రాక్షారసముగా మార్చాడు. మీరందరూ ఇక్కడ శ్రద్ధగా ఈ మాట వినాలి. ఈ మాట మీరు వినాలి. దేవుడు ఈ మాట ద్వారా ఇక్కడ ఎంతమందిని బలపరుస్తారో చూద్దాం. ఈ మాట ద్వారా దేవుడు ఇక్కడ ఎంతమందిని బాగు చేస్తారో చూద్దాం. ఈ మాట ద్వారా దేవుడు ఇక్కడ ఎంతమందిని ఉచ్ఛేదింపజేస్తాడో చూద్దాం. ద్రాక్షారసం అయిపోయింది. పెళ్లివారు అందరూ కంగారు పడుతున్నారు. ద్రాక్షారసం అయిపోయింది, తేటానికి డబ్బులు లేదు. ఉండుంటే అయిపోయిందని కంగారు పడతారు వాళ్ళు. వెంటనే కొనేసి నింపేసిండు. డబ్బులు లేదు, ద్రాక్షారసం అయిపోయింది. జనాలేమో వచ్చేస్తున్నారు. ఒక్కోసారి పెళ్లికి గారి పిలిచామనుకోండి, ఒకరే వస్తారు అనుకోండి, ఇంటి అందరూ వచ్చేస్తున్నారు. 100 మంది వస్తారని 150 మందికి ఉండితే ఒక ఆవిడ 400 మంది వచ్చారంటే ఏం చేయాలో తెలియదు. కూర్చోబెట్టి నీ కార్డు ఉందా చూపించు, కార్డు ఉంటేనే లోపలికి వెళ్ళండి అంతే. మరి ఏం చేస్తుంది? అలాగే జరిగింది. ఆ పెళ్లిలో పిలిచింది కొద్దిమందినే, మొత్తం గ్యాంగ్ వచ్చేసారు, కుటుంబం. నేను వెళ్తారా, నువ్వు రావే, నీ పిల్లలు తీసురా అని చెప్పి ఆ పట్టుకోండి ఈ పట్టుకోండి అందరినీ తీసుకెళ్ళిపోయారు. ద్రాక్షరసం అయిపోయింది. ఆ కంగారు చూసిన మరియమ్మ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్పింది. యేసు ప్రభు దగ్గరికి ఎందుకు చెప్పింది? యేసు ప్రభు అద్భుతం చేస్తాడనే కదా. అంటే అర్థం ఏంటి? అంతకు ముందు ఎన్నో అద్భుతాలు చేస్తే మరియు చూసిందనే కదా. అందుకే అది మొదటి అద్భుతం కాదు, మొదటి సూచక్రియ చెప్పాను కదా. వెళ్ళి యేసు ప్రభుతో అన్నది, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది, నువ్వు నీళ్లను ద్రాక్షారసం చేయని అనలే. ఏమన్నది? ద్రాక్షారసము అయిపోయింది అనగానే యేసు ప్రభుకి ఏమర్థం అయిపోయింది? ఇప్పుడు నన్ను అద్భుతం చేయమంటుంది మా అమ్మ అని అర్థమైపోయింది. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు చెప్పాలి. ఆ మాట చెప్పగలిగితే మీరు గొప్పవాళ్ళనండి.
యేసు ప్రభు ఏమన్నాడు? నా సమయము, అది పాస్టర్ చెప్పాల్సింది, నా సమయము ఇంకా రాలేదు అంటే అర్థమేంటి చెప్పండి? అక్కడ అద్భుతం చేసే సమయం ఇంకా రాలేదు. నీళ్లను ద్రాక్షారసముగా చేసే అద్భుతం ఇంకా రాలేదు. కానీ అక్కడ అద్భుతం చేశాడా లేదా? సమయం రాలేదన్నాడు అన్నది యేసుప్రభే, అద్భుతం చేసింది కూడా యేసుప్రభే. అంటే మొదటి సూచక్రియలను దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ఈ రోజు నీవు ఆశీర్వదించబడటానికి సమయం ఇంకా రాలేదు. ఈ రోజు నీవు దీవించబడటానికి సమయం ఇంకా రాలేదు. ఈ రోజు నీవు బాగుపడటానికి సమయం ఇంకా రాలేదు. కానీ దేవుని దగ్గరకు వచ్చి మొర్ర పెట్టుకుంటే ఇదే సమయం నీకు అనుకూలంగా చేసేస్తాడు. హల్లెలూయా. ఇదే సమయం నీ సమయం కాదు, కానీ దేవుడు ఈ సమయంలోనే నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మరియ వెళ్ళి యేసు ప్రభుతో చెప్పినట్లుగా మనం వెళ్ళి యేసు ప్రభుతో చెప్పాలి. ఒకసారి మరియను గురించి యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? బయట నుంచి ప్రసంగం చేస్తున్నాడు యేసు ప్రభు. ఒక ఆయన వచ్చాడు, ఇదిగో నీ తల్లి నీ సహోదరులు వచ్చారంటే, ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు? ఆయన నా తండ్రి మాటలు వింటున్న వీరే నా తల్లి నా సహోదరులు అన్నాడు. సంఘం ఎవరు? యేసు ప్రభు తల్లి. సంఘము మోకరించి, ప్రభువా మేము దీవించబడటానికి ఇది సమయము కాదు, అయినా నీకు మొర్ర పెడుతున్నావు, నీవు మమ్మల్ని ఆశీర్వదించు. హల్లెలూయా. అవునంటారు కాదంటారా? ఈ రోజు మీరు బాగుపడటానికి సమయం కాదు. ఈ రోజు మీ అప్పు తీర్చడానికి ఇది సమయము కాదు. మీకున్న బాధను తొలగించడానికి ఒక ఇది సమయము కాదు. కానీ దేవుడు అద్భుతం చేస్తాడు. బండ నుండి నీళ్ళు వచ్చేయంటే ఎంత అద్భుతమో, ఈ రోజు నీ సమయము కాకపోయినా నిన్ను ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. దీవించబడాలనుకుంటున్నారు లేదా? అప్పుడు మీరు ఏం చేయాలి? మోకరించి దేవుడిని ప్రార్థన చేయాలి. ఈ సమయం ఏం కాదు, నువ్వు దీవించబడడానికి సమయం ఇంకా రాలేదు. బైబిల్ చెప్తుంది ప్రతిదానికి సమయము కలదని ప్రసంగి గ్రంథంలో. ఆ సమయంలోనే అన్ని అయిపోతాయి. నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా అయిపోతాయి. కానీ ఇప్పుడు నీ సమయము కాకపోయినా కూడా నేను కార్యము చేస్తాననే దేవుడిని మనం ఎరిగి ఉన్నాం. నేను అద్భుతం చేస్తానని ఆత్మ సంబంధమైన బండ యొద్దకు మనం వచ్చాము. హల్లెలూయా. ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, మీరు వినండి. అబ్రహాముకి మొదట ఎవరు పుట్టారండి? మొదట ఇస్సాక ఇస్మాయిల్ పుట్టాడు. మొదట అబ్రహాంకి ఎవరు పుట్టారు? ఇస్మాయిల్ పుట్టాడు. తర్వాత ఇస్సాకు పుట్టాడు. దేవుని చిత్తములో మొదట ఎవరు పుట్టారు? ఇస్సాకు. దేవుని చిత్తము కారణంగా ఎవరు పుట్టారు? ఇస్మాయిల్ కదా. మొదట పుట్టింది ఇస్మాయిలే, కానీ దేవుని చిత్తంలో మొదట పుట్టింది ఇస్సాకు. చూడండి, అంటే దేవుని చిత్తములో ఈయన పుట్టలేదు. ఎవరు? ఇస్మాయిల్. దేవుని చిత్తంలో పుట్టింది ఎవరు? ఇస్సాకు. ఓకే, ఒకసారి హాగర్కు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? ఇస్మాయిలు దేవుని ప్రణాళికలో పుట్టలేదు. అప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడు, అయినను అతడు నీ కుమారుడే కనుక నేను అతనిని ఆశీర్వదించేదాను. దేవుడు దానికి ముందు ఏం మాట్లాడుతుందంటే, నా చిత్త ప్రకారం పుట్టిన వ్యక్తి ఇస్సాకుని నేను దీవిస్తాను. ఇస్సాకు తర్వాత వంశాలు ఆశీర్వదించబడతాయి. అయినను అన్నాడు అన్నమాట. అయినను ఇస్మాయిలు కూడా నీ సంతానమే కనుక. అంటే అర్థమేంటో తెలుసా? దేవుని ప్రణాళికలు ఆయన పుట్టకపోయినా, దేవుని ప్రణాళికలు ఆయన లేకపోయినా దేవుడు ఇస్మాయిలుని దీవిస్తానన్నాడు. నువ్వు దేవుని ప్రణాళికలు లేవనుకుంటున్నావేమో, అయినా కూడా దేవుని ఆశీర్వాదానికి పాత్రుడిగా చేయటకు సమర్థుడు. హల్లెలూయా. చాలా సందర్భాల్లో మనం ఆలోచించాల్సింది ఏంటో తెలుసా? మనం దేవుని ప్రణాళికలోనే ఉన్నాము. దేవుని ప్రణాళికలోనే దీవించబడితే, దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి మనము ఇంకెంతగా దీవించబడాలి, ఇంకెంతగా ఆశీర్వదించబడాలి. ఒక్కసారి మీరున్న స్థలంలో మోకరించగలిగితే మోకరించి, లేదా నిలబడినా సరే, నిలబడగలిగితే నిలబడి ప్రార్థన మాత్రం మానదు. ఈ రాత్రి దేవుడు మీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, ఆత్మ సంబంధమైన బండగా మీరు మారాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మీలో నుండి రక్షణ జలములు రావాలని కోరుకుంటున్నాడు. మీలో నుండి పరిశుద్ధాత్మ జలములు రావాలని కోరుకుంటున్నాడు. మీ ద్వారా అద్భుతములు జరగాలని కోరుకుంటున్నాను. నేను చెప్పిన విషయాలు చెప్తున్నాను.
మీరు చిన్నవారు అనుకుంటున్నారేమో, మీ ద్వారా గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు. దయచేసి మోకరిద్దామా. మోకాలు లేని స్థితి అయితే కూర్చొని కళ్ళు తెరిచి నా వైపు చూడద్దు, కళ్ళు మూసుకో. చేతులు పైకెత్తగలిగితే పైకెత్తండి. నిన్నొక ఆత్మ సంబంధమైన బండగా దేవుడు చేయాలనుకుంటున్నాడు. నిన్నొక ఆత్మ సంబంధమైన బండ, క్రీస్తును వెంబడించే పండగ, దేవుని ప్రజలను వెంబడించే పండగ చేయాలని, నీలో నుండి రక్షణ జలములు బయటికి రావాలను, నీలో నుండి పరిశుద్ధాత్మ జలములు బయటికి రావాలను. నువ్వు చిన్నవాడిగా ఉన్నప్పటికీ, చిన్న ఉద్యోగిగా ఉన్నప్పటికీ, చిన్న కుటుంబంగా ఉన్నప్పటికీ, నీది చిన్న సంఘమైనప్పటికీ, నువ్వు చిన్న సంఘ కాపురమైనప్పటికీ దేవుడు నీ ద్వారా ఒక గొప్ప అద్భుతం చేయాలను. లాజరు మృతుల్లోంచి లేవటానికి బండ ఆటంకం, కానీ నీవే ఒక బండగా ఉంటే, పక్కకు తప్పుకుంటే చాలు, దేవుడి కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. దయచేసి రెండు చేతులు పైకి ఎత్తారు. మౌనముగా ఉండటం కాదు, మీ స్వరములు దేవునికి వినపడాలి, మీ గొంతులు వినపడాలి. ఎంతగా దేవుని మీరు ప్రార్థించగలుగుతారు ప్రార్థించండి, ఎంతగా మీరు మొర్ర పెడతారు మొర్ర పెట్టండి. ప్రభువా, నేను చిన్నవాడిని, నన్ను ఆశీర్వదించడానికి ఈ రోజు వచ్చాను. నా బ్రతుకు చిన్నదే, నా ఉద్యోగం చిన్నదే, నా కుటుంబం చిన్నదే, దేవా నన్ను ఆశీర్వదించు దేవుడు. ప్రతి ఒక్కరు స్వరం విప్పుదాం. ఎవరైతే తన స్వరమును విప్పుతారో వారు మాత్రమే దీవించబడతారండి, వారు మాత్రమే ఆశీర్వదించబడతారు, వారిలో నుండి జీవజలములు ప్రవహించబడతాయి. హల్లెలూయా, స్తోత్రం. బిగ్గరగా ప్రార్థన చేస్తాం ఇంకా అందరం కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వదించువాడా నీకు స్తోత్రం, దీవించువాడా నీకు స్తోత్రం. హల్లెలూయా. నీవే నీవే నా అతిశయము, నీవే నీవే నా పరవశము, నీవే నీవే నా అతిశయము, నీవే నా పరవశము, నీవే నీవే నా అతిశయము, నీవే నీవే నా పరవశము. యేసయ్యా, యేసయ్యా,
ప్రతి మోకాళ్ళు బాగు చేయబడుతున్నాయి. ఎవరికి బ్రీతింగ్ షుగర్లు ఉన్నాయో వాళ్ళు బాగుపడుతున్నారు. ఎవరు అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఎవరు శరీరంతో బాధపడుతున్నారు, ఎవరు గర్భంతో బాధపడుతున్నారు,
ఇక్కడ ఎవరు నాకు తెలియదు కానీ నీ కుమార్తె పెళ్లి కొరకు ప్రార్థన చేస్తున్నావు. దేవుడు నీ ప్రార్థన లెక్కించు. నీ కుమారుని కొరకు ప్రార్థించావు. దేవుడు నీ ప్రార్థన లెక్కించు. నీ సంఘం కొరకు ప్రార్థిస్తే ఈ సంఘాన్ని దేవుడు ఆశీర్వదిస్తుంది. సంఘము బలపరచడం కొరకు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి మీద నేను ఆత్మసంబంధమైన ఈ రాత్రి నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. దేవుడు భవిష్యత్తును దేవుడు ఇచ్చే దేవుడు. అప్పుల సమస్యతో బాధపడుతున్నాడేమో ఈ రాత్రి దేవుడు సమాధానం ఇస్తున్నాడు. నీ సమయం కానప్పటికీ దేవుడు నీకు సమయం ఇస్తుంది. దేవుడు నీకు కార్యం చేసే అనుకున్న వారి మీదకి దేవుడు ఆత్మ దిగి వస్తుంది. దేవుడు సమీపస్తున్నారు. దేవుడు మందిరాన్ని ఆశీర్వదిస్తుంది. వారి పరిచయను సంపూర్ణంగా దీవిస్తున్నారు. అనేక సంపాదించుకోబోతుంది. ఉన్నతమైన సంఘము మహిమగల సంఘము అద్భుతములు రాత్రి మన స్వప్నమౌగా అద్భుత కార్యములు రాత్రి మన జీవితాల్లో చదవగా ఆత్మనేత్రములు తెరిచి చూస్తే దేవుడు నీకు ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు మీకు సహాయం చేస్తున్నాడు. రెండు చేతులు పైకి ఒకసారి దేవుని వైపు చూస్తాడు.